మొన్నటి సంవత్సరం వచ్చిన డీజే టిల్లు సంచలనాన్ని అంత సులభంగా మర్చిపోలేము. సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీని పూర్తి స్థాయిలో బయటపెట్టిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ మామూలుది కాదు. సీక్వెల్ కోసం 2 ఏళ్లకు పైగా టైం పట్టిన దర్శకుడిని మార్చాల్సి వచ్చినా వెనకాడలేదు. సితారా లాంటి పెద్ద బ్యానర్ నిర్మాణం కావడంతో క్వాలిటీ కోసం లేట్ అవుతున్నా భరిస్తూ వచ్చారు. నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి గ్లామర్ షో చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకే అందరి కళ్ళు ప్రేమికుల రోజు వచ్చే ట్రైలర్ మీదే నిలిచాయి. ఈసారి ఏకంగా 3 నిమిషాలు 35 సెకండ్ల వీడియో వదలడం విశేషం. స్టోరీ పరంగా గుట్టేమీ దాచలేదు. రాధిక మోసం చేసిన తర్వాత పెళ్లికి దూరంగా ఉన్న టిల్లుకి కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. అంత బాగుందని ఆమెకు దగ్గరవుతున్న తరుణంలో తన బ్యాక్ స్టోరీ విని వద్దనుకుంటూనే తుపాకీ పట్టుకొని నేరస్తుల మధ్య అడుగు పెట్టాల్సి వస్తుంది. తమాషాగా మొదలైన వ్యవహారం రక్తపాతం దాకా వెళ్తుంది. హైదరాబాద్లో ఉన్న అమ్మాయిల పంచాయతీలన్నీ తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించే టిల్లు ఈసారి పెద్ద లొల్లిలోనే ఇరుక్కుంటాడు. అదే టిల్లు స్క్వేర్. సిద్ధు క్యారెక్టరైజేషన్ని ఇంకా షార్ప్గా మార్చిన దర్శకుడు మలిక్ రామ్ రొమాంటిక్ సీన్స్లో డోస్ని ఆమంతం పెంచేశాడు. టిల్లు అనుపమ మధ్య సుదీర్ఘమైన లిప్లాక్ ముద్దు సన్నివేశాలు చూపించిన తీరే దానికి ఉదాహరణ. డైలాగులు ఊహించినట్టే ట్రెండింగ్గా ఉన్నాయి. తమన్ బీజిఎం, రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలు మరోసారి దన్నుగా నిలుస్తున్నాయి. క్రైమ్ మోతాదుని పెంచేశారు. మార్చ్ 29న విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్లో ఫస్ట్ పార్ట్ కాస్టింగ్తో పాటు మురళీ శర్మ లాంటి అదనపు తారాగానం పెద్దదే ఉంది. సీక్వెల్ హిట్ సెంటిమెంట్ ని టిల్లు కొనసాగించాలనే ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.